ప్రభు నామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, ప్రతి ఉదయమే లేచి మరి దేవుని స్తుతించినప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు ఆ రోజు నీ జీవితంలో ఊహించని విధమైన కార్యములు ప్రభు జరిగిస్తాడు. నీ జీవితంలో ఎదురయ్యే అవరోధాలన్నీ తొలగించబడతాయి, కీడులన్నీ మేలుగా మార్చబడతాయి. నువ్వు చేయబోనుకున్న ప్రతి ప్రయత్నం దేవుడు సఫలపరుస్తాడు. ఎందుకంటే ఉదయాన్నే మొదటి స్థానం ఆయనకి ఇచ్చావు కాబట్టి ఆ రోజంతా నీకు అపజయాలన్నీ తొలగించి ఘన విజయాలు నీకు అనుగ్రహిస్తాడు. మాట మీకు చూపిస్తాను. కీర్తన 34వ అధ్యాయం 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. దేవునికి స్తుతి కలుగును గాక. అనేకమైన ఆపదలు వస్తాయి, అపాయాలు నిన్ను చుట్టుముడతాయి, కానీ ప్రభు నిన్ను తప్పిస్తాడు. ఎప్పుడు తప్పిస్తాడు? చూడండి, అపవాది మరి దేవుని సన్నిధికి వెళ్ళి నిలబడ్డప్పుడు దేవుడు అడుగుతా ఉన్నాడు అపవాదిని, ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను ఇటు అటు తిరుగుతా, ఆ ఇంట్లో ఈ ఇండ్లు చెక్ చేసుకుంటా ఇక్కడికి వచ్చాను. అంటే వాడి పని ఏంటి? శోధించాను, ఏడిపించాను, దుఃఖం పెట్టాలి, ఆ ఇంట్లో కరువు పెట్టాలి, చిన్న వాటికి గొడవ పెట్టాలి. వాని పని అదండి. అన్ని ఇళ్ళు తిరుగుతా ఇలా వచ్చానులే అని సింపుల్గా దేవునికి సమాధానం చెప్తా ఉన్నాను. అయితే యోబుని గురించి ఆలోచించామంటే, నాకేం తెలీదు, చాలా భక్తుడు, చాలా నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ ఇంటికి రోజు వెళ్తా ఉన్నానా, కానీ నువ్వు కంచేసావేను. కంచె నేను దాటలేక రోజు తొంగి చూడడం రావడం. చూడండి, సాతాను ప్రతి ఇల్లు శోధించడానికి ప్రతి ఇంటికి వెళ్తాడంట. ఏ ఇంట్లో వాడు అడుగు పెడతాడు? కంచె లేని ఇంట్లోకి వాడు డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. మరి యోబు ఇంట్లో అడుగు పెట్టలేకపోతా ఉండే ఎందుకు కారణం తెలుసా? యోబు ఇంటి చుట్టూ కంచె ఉంది. ఈరోజు ప్రభు నిన్ను ఒకటి అడుగుతూ ఉన్నాడు, నీ ఇంటికి కంచె ఉందా? నీ ఇంటి చుట్టూ కంచె వేసుకునే నీతి గల మనసు నీకుందా? ప్రార్థించే మనసు నీకుందా? దేవుని ఉదయకాలమే స్తుతించే మనసు నీకుందా? అలాంటి కుటుంబానికి వాడి ఇంట్లో చొరబడలేడు, సంహారకుడు ఆ ఇంట్లోకి వెళ్ళలేడు. ఇప్పుడు అన్ని ఇళ్ళు చెక్ చేసుకొని వస్తున్నాడు, కానీ యోబు ఇంటికి వచ్చిన తర్వాత యోబు ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆ ఇంటి చుట్టూ దేవుని కంచె ఉంది. కంచె దాటలేక రోజు వెళ్తా ఉన్నాను, కానీ నువ్వు కంచె వేసావు కదా అని దేవునికే బదులు చెప్తున్నాడు. ఈరోజు దైవ సంబంధమైన కుటుంబమా, ఆరాధిస్తున్నవారా, దేవుని స్తుతిస్తున్న మీరందరూ ఎప్పుడో ఆరాధించడం కాదు, ఎప్పుడో నీకు బుద్ధి పుట్టినప్పుడు మోకరించి ప్రార్థన చేయడం కాదు, ఉదయకాలమే ఫస్ట్ వినబడవలసిన మాట ఏంటో తెలుసా? స్తుతి. యేసయ్యా నీకు స్తోత్రం అని మోకరించి ఏ ఇంట్లో అయితే స్తుతి ఆరాధన వినిపిస్తుందో ఆ ఇంటి ఛాయలకు కూడా దుష్టుడు వెళ్ళలేడని. ఇప్పుడు యోబు ఇల్లు దీవించబడ్డానికి కారణం ఏంటంటే, సాతాను అడుగు పెట్టలేకపోతున్నాడు. ఆ ఇల్లు నీతి కలిగిన కుటుంబం, భక్తి కలిగిన కుటుంబం, మరి ప్రార్థించే కుటుంబంగా ఉంది కాబట్టి ప్రార్థన అభిషేకంతో, స్తుతి ఆరాధనతో, దేవుని ధూప దీప నైవేద్యములతో ఆ ఇల్లు తేజరిల్లుతా ఉంది కాబట్టి, వెలుగుమయంగా ఉంది కాబట్టి రోజు వెళ్ళి సాతాను చూడడము రావడం వచ్చేయలేకపోతున్నాడు. ఈ ఇంట్లో ఈరోజు నా ఇంటి చుట్టూ కంచె ఉందా? ఒకసారి పరిశీలన చేసుకో. భక్తి కలిగిన కుటుంబానికి కంచె ఉంటుంది, భక్తిహీనత కలిగిన కుటుంబానికి ఏ ప్రాకారం ఉండదు. ఆ ఇంట్లోకి ఏమైనా వెళ్ళిపోతూ ఉంటాయి, పాములు వెళ్తూ ఉంటాయి, తేళ్ళు వెళ్తూ ఉంటాయి, సాతాను అడుగుజాడలు ఆ ఇంట్లో సంచారం ఉంటా ఉంటాయి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీ ఇంటి చుట్టూ ఉదయాన్నే నీవే కంచె వేసుకోవాలి. భద్రంగా నా ఇంటికి ప్రాకారమై ఉండు ప్రభు. నా ఇంటి చుట్టూ మీరు ప్రాకారమై ఉంటే ఏ కీడు నా ఇంటికి రానే రాదు. ఉదయాన్నే ఆ పని చేయి. తప్పకుండా ప్రభు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు, యోబు కుటుంబం వల్లే ఆశీర్వదించబోతున్నాడు. అట్టి కృప ప్రతి కుటుంబానికి అనుగ్రహించి దేవుడు కంచె వేయును గాక. ఆమేన్. ఇంద్ర కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు ఉదయకాలమే మరితే స్తోత్రములతో, స్తుతి గానములతో యోబు ఇంటి చుట్టూ కంచె ఉన్నట్టు ప్రభా, ప్రతి ఇంటి చుట్టూ నీ కంచె ఉన్నా అప్పుడు సంహారకుడు ఆ ఇంట్లో చొరబడలేడు అని రాయబడు. ఈరోజు కంచె లేని ఇల్లు చాలా ఉంటున్నాయి. అలాంటి ఇల్లు ఉండకూడదు ప్రభు. ప్రతి ఇంటి చుట్టూ నీ కంచె ఉన్నా, ప్రతి ఇంటి చుట్టూ నీ కాపుదల ఉన్నా. అటువంటి కృప ప్రతి వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి.
ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగా. ఆమేన్.